బాలు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఆయనకి సెంటినరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ప్రదానం చేశారు. 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటించారు. 1990లో తమిళ సినిమా కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమాను తెలుగులో ఓ పాపాలాలి అనే పేరుతో అనువదించారు. ఇంకా తెలుగులో ప్రేమ, దోషి, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళి భవ వంటి సినిమాల్లో నటించారు. 2012లో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా నటించారు. 2015లో మూడు ముక్కల్లో చెప్పాలంటే సినిమాలో నటించారు. అట్లాగే మిథునం సినిమాకి 2012 నంది పురస్కారాల్లో తృతీయ ఉత్తమ చిత్రం స్థానం సంపాదించుకుంది. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథలీలతో సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారాడు. అందులో కమల్ హాసన్కు చక్రవర్తి గారు డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక పాత్రకు బాలు గారు డబ్బింగ్ చెప్పారు. బాలు గారు ఎవరెవరికి డబ్బింగ్ చెప్పారు? కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్. అలాగే 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన 10 పాత్రలకు 7 పాత్రలకు బాలు గారు డబ్బింగ్ చెప్పారు. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. సాయి మహిమ చిత్రంలో కూడా బాలు గారు డబ్బింగ్ చెప్పారు. ఈ 2 చిత్రాల్లో బాలు గారికి ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారి అయిన బెన్ కింగ్స్లేకు తెలుగులో బాలు గారు డబ్బింగ్ చెప్పారు. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలు గారు బుల్లితెర ప్రవేశం చేశారు. అనేక మంది కొత్త గాయని గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు. మిగతా విషయాలను వేరొక వీడియోలో బాలు గారి గురించి చెప్పుకున్నాం.